సేవలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద 2 సార్లు చేసిన తనిఖీలో భారీగా పట్టుబడిన నగదు, ఓటును అమ్ముకోమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వీరమల్ల మధు. కుకునూరు మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. జంగారెడ్డిగూడెంలో కూటమి ఆధ్వర్యంలో విజయవంతమైన భారీ ర్యాలీ, చంద్రపూడి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ జన్మదిన కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో విలువైన కాంపిటేటివ్ పుస్తకాలను వితరణ చేసిన స్వర్గీయ తల్లాడ సత్తిపండు తనయ గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు గీతా నారాయణ. అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నరసింహస్వామికి చందనోత్సవం. జంగారెడ్డిగూడెంలో కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ఏలూరు రోడ్డులో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు నివాసం నుంచి ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. టాప్ లేని జీప్ లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. టీడీపీ కేడార్, అనుబంధ సంఘాలు, అభిమానులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలి అంటూ దారి పొడవునా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ, తోటిగుంట రాము, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణ, చెరుకుడి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వైద్యశాలలో హీరో స్పిల్స్ వారు సేవా కార్యక్రమాల రూపాలలో తన తండ్రి తల్లాడ సత్తిపండు జీవించే ఉంటారని, అందుకే ఆయనకి ఇష్టమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నామని గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు గీతా నారాయణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో శాఖ గ్రంథాలయం నందు విలువైన కాంపిటేటివ్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. గీతా నారాయణను శాలువా, పూల బుకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా గీతా నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాజకీయాల కోసం నేను సేవా కార్యక్రమాలు చేయడం లేదని, తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. అడిగిన వెంటనే పుస్తకాలను విరాళంగా అందజేస్తున్న గీతా నారాయణ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రాజు, క్యాంపాకుల డిస్ట్రిబ్యూటర్ తల్లాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను తల్లాడి సత్పండు గారు అమ్మాయి. నా పేరు గీతా నారాయణ. నేను మన ఊర్లో ఎప్పుడు కూడా అంటే ఏదో ఒక కార్యక్రమం, అంటే మా నాన్నగారు జ్ఞాపకంగా ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నాను. అంటే ఏదో కార్యక్రమం ఏదో చేస్తాను అన్నట్టుగా కాకుండా అది 10 మందికి ఉపయోగపడాలి. మరి ముఖ్యంగా విద్య. నాకు రాజుగారు ఇక్కడ లైబ్రరీకి సంబంధించి పలానా నీడ్ ఉందని చెప్పారు. స్టూడెంట్స్ ద్వారా పలానా బుక్స్ అవసరం ఉంది ఇక్కడ లైబ్రరీకి అని చెప్పగానే మేము దానికోసం అని వెళ్ళి ఆ బుక్స్ కి సంబంధించి మేము తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. సో త్వరలో మేము కూడా మామూలుగా మేము ముందు నుంచి అనుకుంటుంది ఇది ఈ రూరల్ ఏరియాస్ లో చుట్టుపక్కల గ్రామాల మన ఊర్లో డిగ్రీ తోటి ఆగిపోయి తర్వాత ఏంటి అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. సో దానికి సంబంధించి మేము కోచింగ్ సెంటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అది మేము హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మా గ్రీన్ సంస్థ ద్వారా కంప్లీట్ గా 3 months కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టబోతున్నాము. 99 రకాలటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కోచింగ్ సెంటర్ అది పోలీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, Group 1 సర్వీసెస్ కావచ్చు, అన్ని వాట్ ఎవర్ ఇట్ అన్ని ఉంటాయి అందులో. సో అది కావాల్సిందల్లా ఒకటే, వెలుగులో తృష్ణ, మేము సాధించాలనే తపన. సో దానికోసం మేము వర్క్ చేస్తున్నాము. త్వరలో అది ప్రారంభిస్తాము. విద్య మనిషిని నిలబెడుతుంది, జీవితాన్ని నిలబెడుతుంది. ఎప్పుడు చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు జన్మనిస్తారు, విద్య
సమైక్య జీవితాన్ని ఇస్తుంది. అది మా తండ్రి గారు మాకు నేర్పింది. సో అది నేను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ లైబ్రరీని సంప్రదించి రాజుగారి ద్వారా నేను వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాత ఇంకేం అవసరం ఉన్నది తెలుసుకున్నాను. వీళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకుని దాని ప్రకారం ముందుగా నడుచుకోవాలనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, జనరల్గా నేను చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా చేస్తుంది తప్ప ఏ పొలిటికల్ గాను ఆశించి కాదు, అలాగే రేపటి రోజున పొలిటికల్ ఎంట్రీ కోసమో చేసేది కాదు. పూర్తిగా స్వచ్ఛందంగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ రోజు కొత్తగా చేయటం లేదు. మన ఊర్లో అన్నది మా నాన్నగారి తర్వాత నేను ముందుకు తీసుకెళ్ళాలి, మా నాన్నగారిని చిరంజీవిగా ఉంచుకోవాలి, చిరంజీవిగా ఉండాలి, ఆయన ఎప్పుడు వీళ్ళందరిలోనూ చూసుకోవాలి అన్న ఒక తపనతోటి నేను చేసే అడుగు ప్రతి ప్రయత్నానికి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానికంగా ఉండేటటువంటి శాఖా గ్రంథాలయంలో ఈ రోజు పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి ప్రతులు తక్కువగా ఉన్నాయి, అందరికీ అందుబాటులో లేవు అనేటటువంటి విషయాన్ని గుర్తించినటువంటి గీతానారాయణ గారు స్థానికంగా ఉండేటటువంటి లైబ్రేరియన్ గారిని సంప్రదించి అందించినటువంటి పుస్తకాలన్నీ ఒక్కొక్కటి 5 ప్రతులు ఆవిడ అందజేశారు. ఇంకా ఏవైనా కావాల్సి ఉన్నట్లయితే వాటిని అందజేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. పోటీ పరీక్షల్లో కృతార్థులు కావడం, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఈ విజయాన్ని సాధించడం, ఈ విజయం అందరికీ చేరువయ్యేలా చేయడం అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో సామాజిక సేవా దృక్పథంతో కృషి చేస్తున్నటువంటి శ్రీమతి గీతానారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేయుచుండగా రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కారు నుంచి 70,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్నందున సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించమైందని తెలియజేశారు. వాహనాల తనిఖీలలో పోలీస్ సిబ్బంది కె రమేష్, రామకృష్ణ, సూర్యారావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున, వీడియోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గొలగమూడి వెంకటస్వామి క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నారాయణ ఆది నారాయణ నామాన్ని ఆలపించారు. అనివిటి మండపం చుట్టూ స్వామివారికి పల్లకి సేవ చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భారీ స్థాయిలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంలో 29వ వార్డు కూటమి జెండాలతో రెపరెపలాడింది. ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 29వ వార్డు కార్యదర్శి చేను ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ల విజయం ఆకాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్, రాజాన సత్యనారాయణ, తూటికుంట దుర్గారావు, మద్దిపాటి నాగేశ్వరరావు, కోటగిరి ప్రమీల, ఎడ్లపల్లి ఏడుకొండలు, ఈర్ని సూరిబాబు, జనసేన నాయకులు చింతల నాని, బీజేపీ నాయకులు రామారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కూటమి నాయకులకు అభివాదం తెలియజేశారు. ఈవీఎం బాక్సులపై చిన్నారులు సైతం ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కోయిలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామానికి చెందిన సుంకర నాని కుమారులు సూర్యన్, లోకేశ్వర్లు స్వచ్ఛందంగా ఈవీఎం బాక్స్ తీసుకుని కూటమి అభ్యర్థులకే ఓట్లు వేయాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎం బాక్సులపై ఉన్న చిహ్నాలను చూపిస్తున్నారు. ఓట్లు వస్తాయి. ఫస్ట్ ఓట్లో 4వ నెంబర్ కొట్టేసి పుట్ట మహేష్ కుమార్ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం. సీఎం చేస్తే మన దేశం భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు బాగుంటుంది. జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ. మాట్లాడతాను.
బీర్ బాలరాజు గారికి గాజు గ్లాస్కి ఓటేసి గెలిపిస్తే మన రాష్ట్రం బాగుంటుంది అంతా బాగుంది. రూమ్లోకి వెళ్ళగానే 2 ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ ఓటు అతనండి, రెండో ఓటు నాదండి. 5వ నెంబరు గాజు గ్లాస్ పైకి 5వ నెంబర్ క్లిక్ చేయాలి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, సాయం సంధ్యా హారతి పూజలను ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి చామికర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధవి కంప్యూటరీ ఎంబ్రాయిడరీ నిర్వాహకురాలు మాధురి దంపతులు 5 తులాల వెండి, ఉయికే వీర్రాజు లక్ష్మి దంపతులు 5 తులాల వెండి సమర్పించారని తెలిపారు. వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చి అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొంది పాడి పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు అమ్మవారి యొక్క సన్నిధానం నందు ఈ రోజు అక్షయ తృతీయ మహాపర్వదిన సందర్భంగా మరియు శుక్రవారం సందర్భంగా వేకోజాము నుంచి అమ్మవారికి విశేష పూజలు మరియు శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి షోడశోపచార పూజ, లలితా సహస్రనామ కుంకుమార్చన, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేక సహిత వివిధ రకాలైనటువంటి సుగంధ జలములచే అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం. తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్ కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి ఈరోజు భక్తి పూర్వకంగా పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని శక్తి స్వరూపిణి నవకాళీ మాత త్రిచక్ర సహిత శ్రీ శ్రీ నవకాళమ్మ అమ్మవారికి మన జంగారెడ్డిగూడెం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి మాధురి దంపతులు 5 తులాల వెండిని, ఉయికే వీర్రాజు, శ్రీమతి లక్ష్మి అంకన్నగూడెం వాస్తవ్యులు 5 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి అమ్మవారికి ప్రతిరోజు అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి దాతలు విరివిగా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా వారు కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది. మరి గ్రామ భక్త మహాజనులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి వస్త్రాలంకరణకు, పుష్పాలంకరణకు, ప్రసాద వితరణకు మరియు ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 4, 7 వార్డులకు సంబంధించి 33 బూతులు వైఎస్ఆర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జెట్టి ఆదిత్య ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన మేనిఫెస్టోని వివరించారు. జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కి, చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంబం విజయరాజుకు విలువైన ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిజాన్ని గమనించాలని, మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెట్టి ఆదిత్యతో పాటు పల్ల వెంకటరమణ, చిప్పాడ వెంకన్న, గగ్గల కిరణ్, నిలపాల అనిల్, ఆర్ఎంపీ డాక్టర్ సీను, కొండయ్య, బోయిన సత్యబాబు, కేబుల్ సురేష్, నెలపోయిన శివ, మాచవరపు నాగేంద్ర పాల్గొన్నారు. ఫస్ట్ అన్ని చెక్ చేసిన తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత సీక్రెట్ కంట్రోల్ ఇది ఉంటుంది, రూమ్ ఉంటుంది. రూమ్లో మీరు వెళ్ళిన తర్వాత ఇలా ఈవీఎం ఉంటుంది. ఈవీఎంలో ఫస్ట్ కారుమూరి సునీల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను. ఇదేమో ఎమ్మెల్యే గారు కంబం విజయరాజు గారు. అది ఫస్ట్ ఓ దాంట్లో ఫస్ట్ లో ఉంటుంది, ఓ దాంట్లో రెండోది ఉంటుంది. ఫ్యాన్ ఎక్కడుంటే ఫ్యాన్ అంటే ఈ ఈవీఎం లో ఫ్యాన్ ఎక్కడుంటే అక్కడ నొక్కండి. ఓకే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV plus 2.1 home theater plus bag,
కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన, తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ, పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు, విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్, 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఏడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655.
రామచంద్రపురం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో కొన్ని సంవత్సరాల నుంచి తరతరాల పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న కులదైవం సింహాద్రి అప్పన్న స్వామి. ఈ స్వామి వారికి అక్షయ తృతీయ నాడు అంగరంగ వైభవంగా చందనోత్సవం జరిపారు. స్వామి వారికి అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం అర్చన చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తల్లి ఎల్లారెడ్డి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ నరసింహ స్వామికి అప్పన్నకి లక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ వరాలక్ష్మి శ్రీ వరాలక్ష్మీ నరసింహ స్వామికి అప్పన్నకి స్థానే సీతారామచంద్ర స్వామి దేవ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే గుణాథాయ నాథాయ శీలాయ హదే నమః. జై శ్రీరామ్. మన గురవాయూరు గ్రామంలో ఏం చేసినటువంటి హనుమత్ సీతా లక్ష్మణ భారత రామచంద్ర స్వామి వారి ఆలయ సన్నిధానమందు అక్షయ తృతీయ పాదశురామ జయంతి అటువంటి పర్వదినమైన సందర్భముగా ఈరోజు ఈ రామాలయమునందు సింహాద్రి వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి ఆలయంలో ఈరోజు అత్యంత పర్వదినం సందర్భముగా చందనోత్సవము జరుపుకోవడం అక్కడ విశేషంగా ఎలా జరుగుతూ ఉంటుందో ఈ గురవాయిగూడెం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇలవేలుపు దైవముగా భావించేటువంటి అప్పన్న స్వామి వారికి ఈ ఆలయంలో చందనోత్సవ కార్యక్రమము మరియు సీతారామచంద్ర స్వామి వారికి ముత్స విగ్రహములకు పంచామృత రుద్రాభిషేకములు అత్యంత వైభవోపేతముగా జరుపబడినాయి. 1-2 రోజుల్లో ఎన్నికల తేదీ ఉందనగా అనేక రాజకీయ పార్టీల వారు ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఓటర్ స్లిప్లతో పాటు డబ్బు, మద్యం, గిఫ్ట్ వంటివి అందజేసి తమ పార్టీలకు ఓట్లు వేయమని అభ్యర్థిస్తుంటారు. అయితే కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబ సభ్యులు తమ ఓటును తప్పకుండా వేస్తాం కానీ ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవని తమ ఇంటి ఎదురుగా బ్యానర్ ఏర్పాటు చేయడం పలువురిని ఆలోచింపజేస్తోంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయని వారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తే తప్పనిసరిగా ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. ఏ ప్రభుత్వం వారైనా సరే వృద్ధులకు పెన్షన్ అందజేయడంతో పాటు ఉచిత విద్య, ఏ ఆసుపత్రికి వెళ్లినా ఉచిత వైద్యం అందజేసినట్లయితే ప్రజలకు ఇతర పథకాలు అందజేయాల్సిన అవసరం ఉండదు అని అభిప్రాయం మధు వ్యక్తం చేశారు. మాది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామర్పేట. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మా ఇంటి వద్ద ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఓటును అమ్ముకోవడం ద్వారా ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏదైతే వృద్ధులకు పెన్షన్, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్య, ఉచిత వైద్యం అందజేసినట్లయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా మరి ఎటువంటి కూడా పథకాలు అవసరం లేకుండా ఉంటాయి. దాని ద్వారా మనకి మంచి జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ నా కుటుంబ సభ్యులు కూడా మనం ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దని ఈ బ్యానర్ ఏర్పాటు చేయడానికి వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా శుక్రవారం ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2,60,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. ఈ నగదును గాలాయిగూడెంకు చెందిన వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలను చూపించినట్లయితే నగదు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వాహనాల తనిఖీలలో పోలీస్ సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యారావు, నాగూర్, నాగార్జున, వీడియోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు.
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించాలని శుక్రవారం వందలాది మందితో ర్యాలీ చేశారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి నుండి ర్యాలీ ప్రారంభించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు ధర్ముల సురేష్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తూ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న పార్టీ అభ్యర్థిని సరియం రామ్మోహన్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేడు పాలక వర్గాలు అనేక ప్రలోభాలు పెడుతున్నాయని, ఆ ప్రలోభాలకు లొంగకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై వినిపించే గొంతు అసెంబ్లీలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో గలమెత్తుతారని, అటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సురేష్ తెలిపారు. బొట్టాయిగూడెం, జిలుగుమిల్లి మండలాల్లో పలు గ్రామాల మీదుగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో అభ్యర్థి సరియం రామ్మోహన్ తో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటరీ టి సుధాకర్, వెట్టి సుబ్బన్న, శ్రీనివాస్, బద్దా వెంకట్రావు, వెట్టి భారతి, కుర్సాలత, మల్లిక, తగరం బాబురావు, భూషణం, వినోద్ పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుకునూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుకునూరు మండలంలో వేలేరు నగరం, సీతానగరం, వెంకటాపురం, పెదరాయిగూడెం, గణపవరం, తాటిపాక, పంజరగూడెం, గండిపాక, కుమ్మరిగూడెం, అమరవరం, రాజానగరం, మెండివారిగూడెం, ఉప్పేరు, దామర్లచర్ల, మాధవరం, వింజారం, మారేడుబాక, కొండపల్లి, కుకునూరు, దాచారం, లంకాపల్లి గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ, నేను మీ మధ్యలో ఉండే వ్యక్తినని, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం నియోజకవర్గానికి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పోలవరం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోఆర్డినేట్ చేసుకుని బాలరాజు గారు సూచనలతో మేమందరికీ మంచి జరిగే విధంగా నేను కష్టపడతాను. నేను ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలు చేసేవాడిని కాదు. ప్రజల మధ్యలో ఉండి తిరిగి ప్రజలకు మంచి చేసేవాడిని. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం మార్గం ఎత్తుకునేవాడిని. కాబట్టి ఈసారి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఫ్యాన్ గుర్తు కేసు గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని చెప్పి తెలియజేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామవరపుకోట చెక్ పోస్ట్ వద్ద 2 సార్లు చేసిన తనిఖీలో భారీగా పట్టుబడిన నగదు, ఓటును అమ్ముకోమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వీరమల్లమద్దు. కుకునూరు మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. జంగారెడ్డిగూడెంలో కూటమి ఆధ్వర్యంలో విజయవంతమైన భారీ ర్యాలీ, చంద్రపూడి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ జన్మదిన కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో విలువైన కాంపిటేటివ్ పుస్తకాలను వితరణ చేసిన స్వర్గీయ తల్లాడ సత్తిపండు తనయ గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు గీతా నారాయణ. అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నరసింహస్వామికి చందనోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.